జగన్ గవర్నమెంట్లో అదే బడ్జెట్ అదే ప్రవేశపెట్టారు. వాళ్ళు పథకాలు బాగానే ఇచ్చాడు. అందరికి అన్ని పథకాలు ఇచ్చుకుంటా కూడా పరిపాలన బాగానే చేశారు. ఇప్పుడు అసలు పథకాలు ఇవ్వట్లేదు, పరిపాలన చేయట్లేదు. వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి ఆ డబ్బులన్నీ? ప్రజలకు చేరట్లేదుగా. ఇటు వరకు గవర్నమెంట్కి ఏమన్నా అచ్చు గుద్దుకున్నారా ఏంటి? ఇప్పుడు వీళ్ళు గుద్దుకోపోవటానికి అది కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2 సంవత్సరాలు. అయినా అందరికి పథకాలు ఇచ్చాడు, అందరూ హ్యాపీగా బతికారు, అందరూ శుభ్రంగానే జరిగినాయి. అది దీనికంటే 10 రెట్లు ఎక్కువ విపత్తు అది. అయినా కానీ పరిపాలన కరెక్ట్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. బలోపేతంగా పార్టీ కేడర్ ఏం తక్కువ లేదు, కేడర్ ఉంది. కానీ జనాలకి భయప్రాంతాలు చేసి బయటికి రానికుండా చేస్తున్నారు, అంతే. ఏం లేదు. ఆ టైం వచ్చిన రోజు కట్టలు తెచ్చుకొని ప్రవాహమే వచ్చింది. అంటే ఇప్పుడు మరి ఇలా 2029 పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకుంటామేంటి? ఆల్రెడీ పుంజుకున్న వాటి ఓటు శాతం తక్కువేం లేదుగా. మనకి ఓటు శాతం ఉంది. దానికి దీనికి 20 లక్షలు తేడాయే, అంతేగాని ఓట్లు ఏమి లేవనే లేదు. ఓటు శాతం మన ఒక్క పార్టీకి ఓటు శాతం దానికంటే 20 లక్షలు తేడా. ఈ 3 పార్టీలు కలిస్తే అంత ఉంది, మన ఒక్క పార్టీకి అంత ఉంది. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1గా చేశాడయ్యా. ఒకటే పాయింట్, ఇక నువ్వు అడగక్కర్లా అని తెలుసుకుంటారు. ఇవాళ కాకపోయినా వాళ్ళు చరిత్రలో నిలబడతారు. నీకు ఒకటే గుర్తు, వాళ్ళ నాన్న కానీ వాళ్ళు కానీ నిలబడతారు చరిత్రలో. పేదలు చేశారనేది సత్యం అనేది 10 రోజులకైనా బయటపడద్ది. చేసినోడు ఎవడో చేయనోడు నేను చేయకుండా చేశానంటే ఎట కుదురుద్ది? కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పథకాలు పెట్టి మీరే చెప్తున్నారు మంచిగా చేస్తారని. ఎందుకు చేసినా ప్రజల ఉద్దేశాలు ఎట్టున్నాయంటే, ఇప్పుడు నేను 5 ఇస్తాను అన్నాను అనుకో, నువ్వు 10 ఇస్తానంటే నిన్ను నమ్మేస్తారు. లేని వాళ్ళు ఏముందండి, రూపాయి కోసం ఆశపడదు సాధ్యం. ఇప్పుడు 4 ఏళ్ళు పింఛన్ అన్నాడు, 4 ఏళ్ళు ఇస్తాడు, ఇప్పించే కదా అని ఆశపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, ఉచితంగా వెళ్ళి రావచ్చు, రోజుకు 50 100 ఎవడ కెపాసిటీ వాళ్ళకి ఉపయోగపడదని ఆశపడ్డారు. మరి ఎన్నో ఇంట్లో 2 3 ఉంటే నీకు 10 అని అన్నాడు. ఆశపడటం సాధ్యమే కదా, ఆశపడ్డారు. మరి మోసపోయాం అనుకుంటారో చేస్తున్నాడు అనుకుంటారో ఇక వాళ్ళకే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, రైతులకు రైతు భరోసా కానివ్వండి ఇచ్చేవాళ్ళం అంటున్నారు. నిజానా? లోగడ ఇచ్చాడుగా, ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడా ఇవ్వలేదా? అటు వెళ్ళి చూడు, 2 మైళ్ళు కట్టించాడు ఇల్లు. 2 మైళ్ళ దూరం 19,000 గడప కట్టించాడు. అయ్యా వెళ్ళి చూడిపో, చరిత్రలో నిలబడిపోతాడు. ప్రభుత్వం అనేది 100కి 100 ఫెయిల్ అయిందని చెప్పుకుంటున్నారు. ఎందుకనండి? అంతే. ఏది అమలు జరుగుతుందండి? ఒక పింఛన్ తప్ప నీకు ఏది అమలు జరుగుతుంది చెప్పు నాకు. ఆరోగ్యశ్రీ ఒకటి ఫెయిల్ అంటున్నారు. టీవీలో చూస్తున్నాం కదా మేము, అనేకమైన ఫెయిల్ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు అసెంబ్లీలో, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, నాకు ఈ పథకాలు అమలు చేయడానికి ఇప్పట్లో కుదరదు అంటున్నారు కదా. నీకు ఖజానా ఉంది లేనిది మీరు పోటీ చేయకముందే మీకు తెలుసు. మరి ఎట్ట వాగ్దానాలు చేసా? ఏం చేద్దామని వాగ్దానాలు చేసా? ఏం చేద్దామని వాగ్దానాలు చేసావు? నేను అన్ని ఇస్తానని మరి నువ్వు ఆనాడు తెలవదు నీకు ఖజానాలు ఉంది లేనిది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చి మొత్తం నాశనం చేసాడు, అందుకోసం అప్లై అంటున్నాడు కదా. ఏదోటి పొలమాలి, ప్రతి ఒక్కళ్ళే న్యాయం జరగాలండి. ఉండోడవని లేనివాడవని న్యాయం జరగాలి, అది కావాల్సింది. అంతేగాని నేను 4గురికి ఇచ్చానని ఓకే దేశం అంతా చేశానంటే పిచ్చి జనం లేరు, అసలు అమాయకులు లేరు. పవన్ కళ్యాణ్ ఓ చెప్పాడు, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తెలంగాణలో అతను రేవంత్ రెడ్డి ఉన్నాడు, అతను ఎట్ట చేస్తున్నాడు, ఇతను ఎట్ట చేస్తున్నాడు చూస్తలేదు మీరు? ఎందుకు చెప్పుకుంటాం మాటలు? అనవసరమైన వాగ్దానాలు అయ్యి అనవసరం. జగన్ చేసింది అప్పులు తక్కువ, పూర్తి అయినా కానీ 5 సంవత్సరాలు ఆయన ఉండబట్టి ఆయా కరోనాలో అందరికీ ఇంటింటికి తిరిగి విసారించి మందులు ఇచ్చారు. కరోనా గురించి మందులు ఇచ్చారు. అక్కడక్కడ దగ్గరకు హాస్పిటల్లో పెట్టి చూశారయ్యా. ఎవరైతే ఆయన ఉండంగా అమ్మఒడి ఇచ్చిండు, పిల్లలకి బంగారం వాళ్ళ స్కూల్లో. ఇప్పుడు ఏముంది? ఆయన మాటలు నమ్మకాలు లేవయ్యా. అట్నే చెబుతుడు కానీ, చెప్పడానికి చెబుతుడు కానీ పనులు చేయడం. పేదవారిని కూడా ధనికులు చేస్తామని చెప్పారు. అవన్నీ మోసాలు మాయలు, అదంతా మోసం. జగన్ వచ్చినాకనే ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు, పింఛన్ డబ్బులు. అంతకుముందు ఏడుందయ్యా? జగన్ రాబట్టే 3,000 4,000 పోటీల మీద మనం చీటీ పాట పెడితే ఎట్ట పోటీ, అది జగన్ రాబట్టి. లేకపోతే అంత పింఛన్ లేదు.
జగన్ వచ్చిన కాడ నుంచే పథకాలు అనేవి అన్ని ఆ పథకాలు జగన్ వచ్చిన కాడి నుంచేనయ్యా. ఆయన పేదల పాలిటి పెన్నిటి ఆయన కడుపు చల్లకుండా ఆయన బాగుండాలయ్యా. మన అందరికి పేదవాళ్ళకి అందరికి బాగుండాలి. ఆయన చల్లగా ఉండాలి. కాదు మరి ఇప్పుడు అందరికి అన్ని పథకాలు ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటే ఏం చెప్తారు వైసీపీ పార్టీ? ఏం చెప్పారా? అది దేవుడికి తెలియాల. ఆయనకి ఓట్లు వెయ్యక కాదు, ఆయన ఓడిపోయింది. అదంతా ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు. 40 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఏమున్నదండి, నువ్వు ఒక్క పని చేసావా, ఒక ఇల్లు ఇచ్చావా, లేకపోతే పలానోడికి పలాని ఇచ్చేసానని ఒకటి చెప్పానండి. ఎవడో పుట్టించిన బిడ్డల్ని ముద్దులాడతాం కాదండి. ఆయన పుట్టించిన బిడ్డలను అమ్ముకు తెప్పటం కాదండి. ఆయన ఇచ్చిన ఏంటి ఎయిర్పోర్ట్లు అమ్ముకు తెప్పి, చిప్ యార్డులు అమ్ముకు తెప్పి, మరి పోలవరం ఆయన మరి ఎత్తు పెంచమని పెద్ద గొడవలు చేస్తున్నాడు. ఈ రోజున తగ్గించమని మరి మరి కేంద్రానికి అమ్ముడు పోయారండి. ఏంటండి ఇది దోచుకోవటం? 100 కోట్లు 600 కోట్లు అప్పు చేస్తే జగన్ గారిని నాయన నాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అని అన్నవాళ్ళు మరి ఈ రోజున శ్రీలంక అవ్వట్లేదా? ఈ రోజు శ్రీలంక అవ్వట్లేదండి. పథకాలు లేకోకుండా పథకాలు ఇచ్చి ఆయన గొప్ప చేశాడు. అందరు ఒక హృదయం అందరి ఇళ్లలో ఒక జగన్ అనేవాళ్ళు ఒక పేరు ముద్ర పడిపోయింది. ఆయన ఎవడు ముద్ర పడిందండి? వాలంటీర్లు పాపం ఇంటింటికి తిరిగి వచ్చి నడవలేనోడికి పెన్షన్లు ఇచ్చే ఈ రోజున ఆ పెన్షన్ కార్డు తీసేస్తున్నావే. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేక బయటకు సీట్లు రాసి బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. ఏంటండి ఇది ప్రభుత్వమా? ఎందుకంటే అమ్ముకోవటమైనా ఈ నువ్వు అర్థమే వాళ్ళ వర్గాన్ని పైకి తీసుకురావడానికి తప్ప వేరేది ఏమీ లేదు. దానికోసమే ఈ ప్రభుత్వం. ఏంటంటే అడగకోకుండా ఈ దాడులు అన్నమాట. అడిగితే ఎక్కడ కొట్టేస్తారని భయపడిపోయి బయటకు రారనేసి ఎవరు ఆగుతారండి? వస్తారు. ఒక రోజు ఉంది, నేనే ఉన్నంతకాలం అని అనుకోకూడదు. ఒక సమయం ఉంది ఏదైనా ఎవరికైనా. జగన్ ఎందుకు చేశాడు ఆర్థిక విధ్వంసం? జగన్ ఎందుకు చేశాడు? కరోనాలో 2 సంవత్సరాలు కరోనా వస్తే ప్రపంచం మొత్తం ఆర్థిక విధ్వంసం అయింది. జగనే చేశాడు. అంటే జగన్ ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పట్లేదే. ప్రజలకు పథకాలు ఇచ్చాడు, అదేగా చేసింది. జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడు రైటే. అదేంటి? ప్రజలకి పథకాలు నువ్వు వచ్చింది దాని మీద కదా. ఆర్థిక విధ్వంసం ఏముంది దాంట్లో? విధ్వంసం ఏముంది? లేదుగా. అది కాదుగా ఆర్థిక విధ్వంసం ఏం కాదు కదా. జస్ట్ అది నువ్వు పథకాలు ఇస్తానన్నావు. నీకు తెలుసు 1,20,000 కోట్లు అవుద్దని సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాలు ఎంత అవుద్ది అంటే మొత్తం 6 లక్షల కోట్లు అవుతుంది. 6 లక్షల కోట్లు అవుతుంది. ఆల్రెడీ నీకు అప్పు ఉందని తెలుసు. నువ్వు చెప్పిందే కదా 14 లక్షల కోట్లు ఉందని. అంటే 20 లక్షల కోట్లు అప్పు. అది ఆర్థిక విధ్వంసం అవుతా? నువ్వు ఎట్లా సరి చేస్తావు? నువ్వు ఆల్రెడీ సంవత్సరానికి 50,000 కోట్లు ప్రజలకు పంచిపెడితేనే ఆర్థిక విధ్వంసం అంటివే. ఏం చేశాడు? నువ్వు రుజువు చేయలేదు. ఆర్థిక విధ్వంసం అన్నాడు. ఏం చేశాడు అది చూపించాడు. నువ్వు ఇప్పుడు మొన్న ఈయన అమిత్ షా గారు వచ్చి నేను ఈ 6 నెలల్లో 3 లక్షల కోట్లు ఇచ్చానన్నాడు. అంటే మా ప్రభుత్వం 3 లక్షల కోట్లు ఈ 6 నెలల్లో ఇచ్చిందంతే. ఈ 3 లక్షల కోట్లు నువ్వేం చేసావు? ప్రజలకు రూపాయి ఇవ్వలేదు. రోడ్లు అంటావా? ప్యాచ్ వర్క్ వేసావు. ఫుల్ రోడ్లు వేయలేదు, ప్యాచ్ వర్క్ చేసావు. ఒక పెన్షన్ ఒకటి ఇస్తాం. శాలరీలు, గవర్నమెంట్ శాలరీలు కూడా వచ్చి 3 నెలలు ఇచ్చా, కానీ తర్వాత నుంచి నువ్వు ఇవ్వటం మానేసావు. సరిగ్గా వాళ్ళు ఏడుస్తున్నారు. అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వట్లేదు. నీ చేతిలో వాలంటరీ వ్యవస్థ కూడా లేదు. వాళ్ళకి ఒక 100 కోట్లు అవుతుంది అనుకుంటే వాలంటీర్లు కూడా లేరు. తీసేసావు వాళ్ళకి 100 కోట్లు అవుతుంది అనుకుంటే వాళ్ళని తీసేసావు. నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వాళ్ళకి ఇస్తూ, గ్రామ సచివాలయం వాళ్ళకి ఇస్తూ, ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 10వ తారీఖున 5వ తారీఖున ఇచ్చేసాడు. 10వ తారీఖున 15వ తారీఖున ఇచ్చేవాడు. వాళ్ళకి ఇస్తూ వీళ్ళకి శాలరీలు పెంచి అన్నీ ఇచ్చాడు. మళ్ళీ పథకాలు నెలకి 3 పథకాలు తీసుకున్నారు కాదవునా? అన్ని ఇస్తూ ఆయన ఆర్థిక విధ్వంసం ఏం చేశాడు? నీ దగ్గర లెక్కనోటి చూపించచ్చుగా. ఆర్థిక విధ్వంసం ఏం చేశాడు? ప్రజలకు ఇవ్వడమేగా చేసింది. అది ఆర్థిక విధ్వంసం.